అన్నయ్య గారికి ఆఫీసు లేదు కదా వదిన. ఇంటి పనిలో నీకేమైనా హెల్ప్ చేస్తాడా? హెల్పా పాడా? ఇల్లు ఉడిచి ఇల్లు తుడిచి అంట్లు తోమి బట్టలు ఉతికి వంట చేసి బజార్కి వెళ్ళి సరుకులు మాత్రం తెస్తాడంతే. మిగతా బండెడు చాకిరి నేనే చేసుకోవాల్సిందే వదిన. ఒళ్ళు హూనమైపోతుందంటే నమ్ము. మొదటి నుంచి ఆయనకి పీట మీద కూర్చొని తినే అలవాటు ఉంది అన్నయ్య గారు. రోజు 200 హుండీలో వెయ్యి. నీది నిజమైన భక్తి అయితే దేవుడు తీసుకుంటాడు అని చెప్పా మా ఆవిడకి. అలాగే వేస్తుంది. అవి నేను తీసుకుంటున్నా. ఆవిడేమో నిజమే అనుకుంటుంది దేవుడే తీసుకుంటున్నాడని. ఇనే కాంతం నా చేత 10 నిమిషాలు గెంతులు వేయించుకున్నాడు. పైసా కూడా ఇవ్వలేదు. ఈయన సంగరి పట్టు. ఇదే న్యాయం? ఇద్దరిని ఒక్కడేనా? నేను రానైతే నన్ను నరకానికే పంపండి. అవని స్వర్గానికి పంపండి కానీ నేనైతే ఉండనయ్యా. నన్ను నరకానికి పంపండి. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు. షటప్. ఆ లిస్టులో నా పేరు ఎందుకు లేదు? వెంటనే నాకు నోటీసులు పంపండి, లేదంటే నేను కోర్టులోనే లొంగిపోతాను. అర్థమవుతుందా? సినిమాలు లేక చాలా నాళ్ళ నుండి ఖాళీగా ఉంటున్నారు పిన్ని. జనం కూడా మర్చిపోతున్నారని పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు. అర్జెంటుగా ఎవరినో తిట్టాలట. ఏమైనా కొత్త బూతులు దొరుకుతాయేమోనని ఇప్పుడే కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళారన్నయ్య గారు. ఒక్క నిమిషం కూర్చోండి అన్నయ్య గారు. పప్పు నానబెట్టి రుబ్బి గారెలు వండి తీసుకువస్తాను. తిని వెళ్దురు గాని. కొబ్బరి నూనె నా చేతులకు అవుతుందని నిన్ను రాయమన్నానే. మరి నా చేతులకు మాత్రం అవదా? అత్త, అదేంటి అట్ట మాడిందన్నందుకు అలా ముఖం మార్చుకున్నావు? సర్దుకుపోవాలే. ప్రతిదానికి అలా బాధపడొద్దు కొత్త కోడలు. అందుకే బ్యాగు సర్దుకుంటున్నా మా ఇంటికి వెళ్ళడానికి. టీచర్, గుప్తనిధి అంటే ఏమిటి? శివ, గుప్తులు పాలించే కాలంలో ప్రజలు దాచుకున్న నిధి టీచర్. ఒరేయ్, మీ స్కూల్లో ఏదైనా కొత్త రైమ్ ఉంటే నాకు చెప్పు. ఏదైనా సినిమా పాట ట్యూన్గా పనికొస్తుందేమో చూస్తాను. సరేనా?